హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మల్కాపురం తండా శివార్లోని అడవిలో గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో గొంతు వద్ద చాకుతో కోసి చంపినట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి విచారణలో డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీం సాయంతో దర్యాప్తును వేగవంతం చేసి హత్యకు గల కారణాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా మృతుని కుడి చేయికి గల పచ్చబొట్టు ద్వారా మృతుణ్ణి గరుదాకర్ సయ్యాజీగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. ఇంద్రపురం నగర్కు చెందిన రామ్ సయ్యాజీ మృతుని భార్య అశ్విని కలిసి గరుదాకర్ను హత్య చేసినట్లు నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అతను తర్వాత సయ్యాజీ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని యొక్క చేతి మీద పచ్చబొట్టులాగా టాటూ వాళ్ళ డాటర్ పేరు గాయత్రి అని రాసి ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకున్న ఆ క్లూతోనే అతను ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మోటివ్ వచ్చేసేసి తను వచ్చే డిసీజ్ వచ్చేసి కొంచెము అడిక్టెడ్ ఆల్కహాల్. తన భార్యను ఫ్రీక్వెంట్ కొట్టడము, సరిగా పని చేయకపోవడం జరిగేది. దాంతో వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, గ్యాప్ పెరిగింది. ఈ టైంలో తన వైఫ్ అశ్విని యొక్క బావ వాళ్ళ మేనమావ కొడుకుంటాడు రాము అని, అతనితో ఈమెకు ఇలిసిట్ రిలేషన్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు అనే దాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరు కలిసి అతన్ని ఎలిమినేట్ చేయాలని, చంపాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా 5th నాడు రాము అతన్ని డిసిజన్ తీసుకొని అతని ఇంటాక్సికేషన్ కండిషన్లో తాపించి అతన్ని మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసి చంపడం జరిగింది. అది చంపిన తర్వాత అతను వచ్చేసి మరి వైఫ్కు ఇంకా అతని సయ్యాజీ వైఫ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. డిసీజ్డ్ వైఫ్ అశ్విని, తర్వాత ఆమె బావ అయిన రాముని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక నైఫ్, 2 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ అండ్ మహేష్ ఎస్ఐ రూరల్తో పాటు వాళ్ళ క్రైమ్ టీం కూడా చాలా మెటిక్యులస్గా ఫ్యాక్ట్స్ అన్నీ కలెక్ట్ చేసేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసేసి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది.